గ్యాస్ట్రిక్ ట్రబుల్. ఈ పేర్లోనే ట్రబులుంది. ఈ రోజుల్లో గ్యాస్ ట్రబుల్ సమస్య లేనివారు అతి తక్కువ మందే ఉన్నారు. హత్య చేశామనైనా ఒప్పుకుంటారేమోగాని ఈ గ్యాస్ నీ దగ్గర్నుండే వచ్చింది అంటే ఎంతమాత్రం ఒప్పుకోరు. అంతలా నలుగురిలో నవ్వులపాలు చేస్తుంది ఈ గ్యాస్ ట్రబుల్. అసలీ గ్యాస్ ట్రబుల్ ఎలా వస్తుంది, ఎందుకు వస్తుంది అంటే, గ్యాస్ ట్రబుల్ లేదా కడుపు ఉబ్బరం అనేది కడుపులోని ఆమ్లాలు ఎక్కువగా ఉత్పత్తి అవడం వలన కలిగే వ్యాధి. కదలకుండా ఎక్కువసేపు ఒకే ప్రదేశంలో పనిచేయటం, అధికంగా కాఫీ, టీ సేవించడం, సరైన వేళకు సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, అలసట, మసాలా దినుసులు ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలు తీసుకోవడం, మానసిక ఆందోళన, దిగులు, కుంగుపాటుకు లోను కావడం వంటి మానసిక కారణాలు, రాత్రిళ్ళు సరిగ్గా నిద్రపట్టకపోవడం, జీర్ణకోశంలో ఇన్ఫెక్షన్లు మొదలైనవి గ్యాస్ ట్రబుల్ సోకడానికి కారణాలు. అంతేకాదు, తొందరగా తిన్నది జీర్ణం కాకపోవడం, కడుపులో మంట, పులుపు, కారం లాంటివి ఎక్కువగా తినలేకపోవటం వంటి ఎన్నో బాధలు పడుతున్నారు గ్యాస్ ట్రబుల్ ఉన్నవారు. గ్యాస్ వల్ల పొట్టలో ఉబ్బరం కలుగుతుంది. తేన్పులొస్తాయి. కడుపులో నొప్పి, మలబద్ధకం సమస్య. కడుపులో గ్యాస్ ఆపుకుందామంటే ఆగదు. ఆపితే విపరీతమైన నొప్పి. మరి ఇంతలా ఇబ్బంది పెట్టే గ్యాస్ ట్రబుల్ నుండి బయటపడ్డం ఎలా? ఇంట్లోనే చేసుకునే చిన్నపాటి చిట్కాలు మీకోసం. గ్యాస్ ఫామ్ కావడానికి కొన్ని కారణాలున్నాయి. బియర్, ఆల్కహాల్, కూల్ డ్రింక్స్ వంటి కార్బొనేటెడ్ పానీయాలు కూడా గ్యాస్కి కారణం. అంతేకాదు, స్మోక్ చేయడం కూడా. ఆహార నాళంలో జీర్ణం కాని షుగర్స్ని పెద్ద ప్రేగులో బ్యాక్టీరియా దానిని గ్రహించి గ్యాస్ను విడుదల చేస్తుంది. మరి ఈ గ్యాసును మన ఇంట్లోనే ఉన్న కొన్ని చిట్కాలతో తరిమేయొచ్చు. ఇవి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. తయారు చేసుకోవడం కూడా చాలా సులువు. వెచ్చని పాలు 1 కప్పు, దాల్చిన చెక్కపొడి సగం టీస్పూన్ని జోడించండి. బాగా కదిలించండి. అప్పుడు అది తాగడానికి సిద్ధంగా ఉంటుంది. దీంట్లో మీరు కొంచెం తేనె కూడా కలుపుకోవచ్చు. మానవ శరీరానికి మజ్జిగ చేసే మేలు అంతా ఇంతా కాదు. మజ్జిగలో కొద్దిగా వాము, చిటికెడు నల్ల ఉప్పు కలిపి తాగితే గ్యాస్ ఇట్టే మాయమవుతుంది. గార్లిక్, చిన్నుల్లిపాయని నమిలి మింగండి. లేదంటే చిన్నుల్లిపాయతో చేసిన సూప్ని తాగండి. అంటే నీళ్లలో చిన్న ఉల్లిపాయ ముక్కల్ని వేసి బాగా మరిగించి ఆ నీరు తాగండి. అల్లం. అల్లం గ్యాస్కి మంచి విరుగుడు. అల్లం నమలండి, ఆ జ్యూస్ని మింగండి. దెబ్బకి గ్యాస్ పరార్. మింట్ టీ అంటే పుదీనా టీ. కొన్ని పుదీనా ఆకుల్ని వేడినీళ్లలో వేసి ఆ నీళ్లు తాగండి. ధనియాలు, సొంఠి సమభాగాలు చేసి కషాయం పెట్టుకొని 1 కప్పు కషాయం ఉదయాన్నే తాగితే అజీర్ణం, మలబద్ధకం తగ్గి గ్యాస్ ట్రబుల్ కూడా తగ్గిపోతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన వంటింట్లోనే గ్యాస్ ట్రబుల్ని మాయం చేసే చాలా రకాలైన చిట్కాలున్నాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.